హాయ్ అండి. ఇంకా కుమరవెల్లి దర్శనం అయిపోయింది కదండీ! ఇంకా అక్కడి నుంచి నేరుగా వేములవాడకైతే బయలుదేరామండి. ఇంకా మధ్యాహ్నంలో టిఫిన్‌లు చేసి వెళ్దామని ఇంకా ఒక టిఫిన్ సెంటర్ దగ్గరైతే ఆగామండి ఇక్కడ. అక్కడైతే హ్యాండ్స్ వాష్ చేసుకుందామని వెళ్తూ ఉంటే పక్కగా ఇలా ఎద్దుగానుగలు తిరుగుతున్నాయండి. ఇంకా ఎద్దుగానుగల నూనె అని. ఇంకా మా పెద్దక్క అయితే అది చూసిందంటే ఇంకా అటే వెళ్ళిందండి. ఇంకా మేమైతే టిఫిన్ చేసి ఇంకా తర్వాత వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడే కూర్చొని ఉన్నామండి. ఇంకా టిఫిన్ కోసం అయితే. ఇంకా మా తమ్ముడైతే ఎవరెవరికి ఏమేం కావాలా అని ఇంకా అందరి దగ్గర ఆర్డర్ తీసుకొని వెళ్ళి చెప్తున్నాడండి. ఇంకా అంతలోకైతే మా అక్కయ్య ఇంకా ఈ నువ్వుల నూనె అయితే కొనుక్కొని వచ్చిందండి. ఇంకా 600 ఏమో అట అండి. ఆ ఎద్దుగానుగల నువ్వుల నూనె ఆర్గానిక్ ఆయిల్ అన్నట్టండి అది. ఇంకా మేమైతే అందరం ఎవరికి కావాల్సిన టిఫిన్లు అయితే వాళ్ళం ఆర్డర్ ఇచ్చుకొని ఇంకా తినేసామండి. ఇంకా మార్నింగ్ నిరాహారంగా దర్శనం చేసుకున్నారు కదండి అక్కయ్య, ఇద్దరు అక్కయ్యలు, చెల్లె అయితే ఏమీ తినలేదండి, టీ కూడా తాగలేదు. ఇంకా మన కొమరవెల్లిలో దర్శనం అయితే అయిపోయింది కదండి. ఇంకా టిఫిన్ చేద్దాము అనే ఉద్దేశంతో ఇక్కడైతే ఆగి టిఫిన్లు అయితే చేస్తున్నామండి. ఇంకా అందరం అయితే ఎవరికి కావాల్సిన టిఫిన్లు అయితే వాళ్ళము ఇంకా ఆర్డర్ ఇచ్చుకొని అయితే తింటున్నామండి. ఇంకా టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా పొద్దున వెళ్ళేటప్పుడు కొమరవెల్లి వీడియోలో ఉన్న టిఫిన్ సెంటర్లో కూడా ఇంకా పొద్దున ఈ పిల్లలైతే మేము వెళ్ళేటప్పుడు టీ తాగాం కదండి, అక్కడ కూడా టిఫిన్ చేసే వాళ్ళు చేశారు అని చెప్పాను కదండి. ఇంకా 2 టైం టిఫినా అని వాళ్ళనైతే ఆట పట్టిస్తున్నానండి. ఇంకా అక్కడి నుంచి అయితే ఈ ఎద్దుగానుగల వంట నూనెల దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇంకా చాలా సరదాగా చాలా గమ్మత్తుగా అనిపించిందండి. ఇంకా ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ఇంకా చాలా ఇష్టపడుతున్నారు కదండి ఈ మధ్య జనాలు అయితే. ఇంకా అందులో అన్నీ చూస్తూనే ఉన్నామండి. ఇంకా పల్లిపిండి అయితే ఇలా వచ్చిందండి. ఇంకా నూనె అయిపోయిన తర్వాత ఈ పిప్పి అండి, ఇదైతే ఇంకా పశువులకి దానాగా వేస్తారు. దాన్ని అయితే ఇంకా పిప్పినైతే ఇంకా ఎండబోసి అయితే ఉంచిరండి. ఇంకా మనం మిషన్స్లో గానుగ నూనె అయినా కానీ మిషనరీస్తో చేసే కరెంటు వాటితో చేసేవి చూసాం కదండి. ఇంకా ఇదైతే ఎద్దులను ఇలా చుట్టూ తింపుకుంటూ ఇంకా చెక్క రోకళ్ళలో చక్కగా మనం దంచుకున్నట్టుగా ఉంటుందండి ఆయిల్ అయితే. చూసారా అండి. ఇంకా పల్లిపిండి ఇది ఇంకా దాని మధ్యలో వచ్చింది చూడండి. ఇంకా ఆయిల్ అయితే అలా వస్తుందండి. అలా వచ్చిన ఆయిల్ని ఇలా తీసి పక్కన పెడుతున్నారండి. ఎంత ఫ్రెష్గా ఉందో కదండి ఆయిల్ అయితే. ఇంకా మాకైతే చాలా బాగా అనిపించిందండి. ఆ పల్లిపిండి తింటూ ఉంటే కూడా చాలా టేస్ట్గా ఉందండి. చాలా బాగా అనిపించిందండి. ఇంకా సరదాగా ఉంటుందని ఇంకా మాతో పాటుగా మీరు కూడా చూస్తారు అనే ఉద్దేశంతో అయితే తీసానండి. ఇంకా ఈ ఆర్గానిక్ ఐటమ్స్ షాప్లోనైతే ఆ కృష్ణయ్య విగ్రహం అయితే చాలా బాగుందండి. ఇంకా ఈ మట్టి పాత్రలు చూడండి, ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇంకా అన్నీ చూస్తూ మాకు ఎవరెవరికి ఏ ఐటెం కావాలనో అన్నీ తీసుకున్నామండి. వాళ్ళదేనండి ఆ ఎద్దుగానుగల నూనె, ఈ ఆర్గానిక్ షాపు వాళ్ళదే. ఇంకా నువ్వుల నూనె అయితే ఉంది కానీ పల్లి నూనె అయితే రెడీగా లేదట, ఆర్డరు ఉందట. ఇంకా నువ్వుల నూనె తీసుకోండి సార్ అని చెప్తూ ఉంటే సరే అని ఇంకా నువ్వుల నూనె తీసుకున్నారు. అవైతే బెల్లం చిన్న చిన్న ముద్దలండి, బెల్లం ముద్దలు. ఇంకా అన్నీ చూస్తున్నామండి. ఇంకా ఇలా ఎద్దులు తిరుక్కుంటూ నూనె చేయడం అయితే చాలా బాగా అనిపించిందండి. ఇంకా దారికి పక్కనే ఉందండి సిద్దిపేటలో. ఇంకా మాకు కావాల్సిన ఐటమ్ అన్నీ తీసుకొని బిల్ అయితే చేపించుకుంటున్నామండి. పూతరేకులు, పంచగవ్య దీపాలు, ఇంకా పింక్ సాల్ట్ అండి, ఆయిల్, ఇంకా అవన్నీ తీసుకున్నామండి. సరే బాంబు బియ్యం, ఇది పింక్ సాల్ట్, బాంబు బియ్యం. పెట్టు గైస్. ఇంకా మా తమ్ముడు అయితే బెల్లం సున్నుండలు, ఆర్గానిక్ బెల్లం సున్నుండలు అని చూపిస్తున్నాడండి. ఇంకా బ్యాంబో బియ్యం అట హెల్త్కు చాలా మంచిదని చెప్తున్నాడండి. ఆ బ్లాక్ రైస్ చాలా వాడుతున్నారక్క, అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అని చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరైతే వెళ్ళామండి.
ఇంకా ఈ బ్రిడ్జ్ వచ్చేసింది అంటే మనకు వేములవాడ వచ్చినట్టేనండి. ఇంకా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గరికి అయితే ఇంకా మనమైతే వెళ్తున్నామండి. ఇప్పుడైతే ఇంకా స్వామి వారి సన్నిధి అయితే ఎంట్రెన్స్ ఇలా ఉంటుందండి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అండి, దక్షిణ కాశీగా పిలువబడుతుందండి. ఇంకా టెంపుల్ ముందైతే ఇలా ఉందండి. వాతావరణం అయితే ముందే కార్తీక మాసం కదండి, చాలా జనం ఉన్నారండి. చూసారా అండి ఎంత జనం ఉన్నారో. ఇంకా పైనుంచి లైన్లలో వెళ్తున్నారండి ఫ్రీ దర్శనం వాళ్ళైతే. ఇంకా మేమైతే జనం చాలా మంది ఉన్నారని ఇంకా ముందుగా అయితే కార్తీక వత్తులు అయితే వెలిగించుకుందాము అని ఇంకా ఒక చోట కూర్చొని అయితే అందరం చక్కగా కార్తీక వత్తులు అయితే వెలిగించుకున్నామండి. ఇంకా టెంపుల్ ఆవరణ అంతా ఇలా ఉందండి. ఇంకా కార్తీక దామోదర ప్రీత్యర్థమని హరిహరాయ నమః అని, ఇంకా కార్తీక దామోదరాయ అని నమః అని అనుకుంటూ, ఇంకా లక్ష్మీ దామోదరాయ నమః అనుకుంటూ, శివకేశవాయ నమః హరహరే నమః అనుకుంటూ ఇంకా చక్కగా మేమందరం అయితే పిండి దీపాలు అయితే వెలిగించుకున్నామండి. ఇంకా జనం చూసారు కదండి ఎంత ఉన్నారో. ఇంకా దక్షిణ కాశీ అని అంటారండి. ఇదైతే వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్ అండి. ఇంకా ఇక్కడ భీమన్న గుడి, బద్దిపోచమ్మ గుడి, ఇంకా అనుబంధ ఆలయాలు కూడా ఉన్నాయండి. కానీ ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్ళలేదండి. ఇంకా మేము మరోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడైతే మళ్ళీ చూపిస్తామండి. మేమైతే వేములవాడలో ఒక రాజరాజేశ్వర స్వామి టెంపుల్కే వెళ్ళామండి. చక్కగా ఇలా అయితే మేమైతే అందరము కలిసి కార్తీక దీపాలు అయితే వెలిగించామండి. ఇంకా కార్తీక దామోదర ప్రీత్యర్థం హరిహరాయ నమః అని తలుచుకుంటూ గోవింద గోవింద అనుకుంటూ శ్రీరామ రామ రామ అని తలుచుకుంటూ చక్కగా మాకు వచ్చిన నామస్మరణ అంతా చేసుకుంటూ ఇంకా కార్తీక వత్తులు అయితే వెలిగించామండి. ఇదైతే ధర్మగుండం అండి. ఇంకా వేములవాడలో ధర్మగుండం, ఈ ధర్మగుండంలో స్నానాలు చేసి ఇంకా తలనీలాలు సమర్పించేవారు తలనీలాలు ఇస్తారు. స్నానం చేసి తడి బట్టలతో మొక్కులు పెట్టుకునేవారు తడి బట్టలతో మొక్కులు పెట్టుకుంటారండి. ఇంకా మా ఆలయంలోని దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా స్వామివారి దర్శనం అయిపోయింది. ఇంకా నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి. ఇంకా మా అక్కయ్య అయితే చెప్తుంది ఇక్కడ అమ్మ గుడి ఉంటుంది వెనుక, వెళ్దాం రండి అని తీసుకొని వెళ్తుందండి. నేను మీతో పాటుగా ఇదే ఫస్ట్ టైం అండి చూడడం అయితే. ఇంకా నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంకా మహిషాసుర మర్దిని అమ్మవారటండి. ఇంకా నాకైతే ఎప్పుడు తెలియదండి, ఇప్పుడే ఫస్ట్ అండి మీతో పాటుగా నేను చూడము. ఇంకా అందరం అయితే మాకైతే ప్రసాదాలు అందాయండి. ఇంకా కొమరవెల్లిలో కూడా పరమాన్నం ప్రసాదం అందింది కదా. ఇంకా ఈ వేములవాడలో కూడా అన్నాభిషేకం చేస్తారు కదండి. ఇంకా అన్నాభిషేక ప్రసాదం అయితే గంగాళం నిండుగా తీసుకువచ్చి దోషిళ్ళ కొద్ది పెట్టారండి. ఇంకా మాకైతే ఈ స్వామివారి ప్రసాదం కూడా అందినందుకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. ఇంకా 2 చోట్ల మాకు అన్నం చక్కగా దొరికిందండి. ఇంకా మాకైతే అన్న ప్రసాదం దొరికినందుకైతే మనసు ఎంతో పులకించిందండి, చాలా బాగా అనిపించిందండి. ఇంకా ఏదైనా స్వామివారి లీలలే కదండి. ఇంకా ఈ 2 చోట్ల మాకైతే చక్కగా స్వామివారి ప్రసాదాలు అయితే లభించినందుకు మనసుకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. ఇంకా ఇక్కడ కూడా వత్తులు వెలిగించే వాళ్ళు వెలిగిస్తున్నారండి. ఇంకా కార్తీక మాసం అంటేనే వత్తులు వెలిగించడమే కదండి, ఇంకా అదే సందడండి. ఇంకా ఇక్కడ కూడా మహిషాసుర మర్దిని దగ్గర కూడా చక్కగా కార్తీక దీపాలు అయితే వెలిగించుకొని కాసేపు కూర్చొని ఇంకా అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని వేడుకున్నామండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని వేడుకున్నానండి. ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా అక్కడైతే టెంకాయలు కొడుతున్నారండి. ఇంకా మా తమ్ముని వాళ్ళైతే ఇంకా ఆలయ ప్రాంగణం అంతా ఇలా కిక్కిరిసిపోయిందండి. ఇంకా మనం అక్కడ మొదట్లో లైన్లో చూసాం కదండి, ఆ లైన్లు ఇలా కొనసాగుతున్నాయండి ఆలయ ప్రాంగణంలో. ఇంకా చక్కగా మొక్కులు అయితే పెట్టుకొని ఇంకా ఇదైతే దక్షిణామూర్తి అండి. ఆలయం లోపల అనుబంధ ఆలయాలు ఉంటాయి కదండి, ఇక్కడైతే దక్షిణామూర్తి ఉంటుందండి. ఇంకా చక్కగా సోమసూత్ర లింగాలండి. దక్షిణామూర్తి లింగమే కానీ ఇంకా బాలబ్రహ్మేంద్ర
లింగమే కానీ ఇంకా కాల భైరవ స్వామి ఉంటాడండి, ఇంకా ఆంజనేయ స్వామి ఉంటాడు ధ్వజస్తంభం దగ్గర. ఇలా చాలా అనుబంధ ఆలయాలు ఉంటాయండి. ఇంకా దీపం, మన గండ దీపం అని కూడా ఉంటుందండి, నందా దీపం అని కూడా. ఇంకా ఆ నందా దీపంలో కూడా చక్కగా టికెట్ తీసుకొని నూనె పోస్తారండి, అమ్మ చల్లగా రక్షించమ్మ అని. ఇంకా ఇదైతే దక్షిణామూర్తి స్వామి అండి. ఇంకా సోమసూత్రం కలిగి ఉన్న లింగాల్ని, ఏ ఒక్క లింగాన్ని దర్శించినా 1000 లింగాలను దర్శించిన పుణ్యం వస్తుంది అని చెప్తారండి. ఇంకా అందరం అయితే పువ్వులు వేసుకుంటూ చక్కగా మొక్కుకున్నామండి. ఇంకా ఈ వేములవాడలో స్పెషల్ ఏంటంటే కోడె మొక్కులండి. ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రమే కోడె మొక్కులు ఉంటాయండి. ఇంకా కోడెను కడతాము అని మొక్కుకొని కోడె మొక్కులు అయితే చెల్లించుకుంటారండి. ఇంకా దానికి కూడా టికెటే ఉంటుందండి. టికెట్ తీసుకొని చక్కగా ఇలా కోడెను పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఇంకా మొక్క అయితే చెల్లింపు చేస్తారండి. ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఇంకా ఇక్కడ నుంచి వేములవాడ దర్శనం అయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము ఏం కథ ఇంకా ఆ వీడియోలో కూడా ఉంటుందండి. ఇంకా ఇది చూసిన వారందరూ అది కూడా చూసేయండి. చూసారా అండి, ఆలయ ప్రాంగణం అంతా ఎంత సుందరంగా ఉందో, చుట్టూ శిల్పాలు ఎలా చెక్కి ఉన్నాయో చాలా బాగుంది కదండి. ఇంకా ఆలయంలో నుంచి అయితే మాకైతే కదలాలని అనిపించలేదండి. ఇంకా కుమారస్వామి టెంపుల్ ఉంటుందండి, అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అక్కడైతే నిత్యం కుంకుమ పూజలు జరుగుతూనే ఉంటాయండి. ఇంకా ఎక్కడా లేని విధంగా ఇక్కడ తుర్కా ఆ దేవుడు కూడా ఉంటాడండి. ఇంకా రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళందరూ ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకోవాలి అని చెప్తారండి. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి స్వామి వారిదైతే. ఇంకా ఈ టెంపుల్లో కూడా దర్శనం చేసుకోవాలని చెప్తారండి. ఇంకా దీని గురించి కథలు కూడా ఉన్నాయండి. ధ్వజస్తంభం అయితే ఇక్కడ ఉంటుందండి, చూసారా అండి, ధ్వజస్తంభం అక్కడ ఉందండి. ఇంకా దర్శనం చేసుకొని అయితే మేమైతే బయటకు వచ్చి ఇంకా లడ్డూలు ప్రసాదాలు తేవడానికి అయితే వెళ్ళారండి. ఇంకా మేమైతే ఇక్కడ కూర్చున్నాము. ఇంకా సరదాగా సెల్ఫీలు ఇంకా ఫొటోస్ దిగామండి. ఇంకా ఎందుకంటే స్వీట్ మెమరబుల్ లాగా ఉంటాయి కదండి. ఇంకా మేమైతే ఈ ధర్మగుండం దగ్గర కూర్చొని అయితే ఉన్నామండి. ఇంకా ఆ రోజే సీఎం గారు వచ్చారు అని చెప్తున్నారండి. ఇంకా ఏదో ఇనాగ్రేషన్ కూడా చేశారండి. ఇంకా వాటిని కూడా తీసి మీకు చూపిస్తున్నాను. ఇంకా నాతో పాటుగా మీరు కూడా చూసేయండి. ఇంకా సీఎం గారు వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేశారటండి ఈరోజు. ఇంకా జనం అయితే చాలా ఉన్నారండి. ఇంకా ఈ కార్తీక మాసంలో ఇంకా ధనుర్మాసంలో వచ్చే ధనుర్మాసంలో కూడా ఉంటారండి. సట్టిలో ఇంకా కొమరవెల్లి, వేములవాడ, కొండగట్టు ఇవన్నీ ఖచ్చితంగా దర్శనాలు చేసుకుంటారండి. ఇంకా మేమైతే కొండగట్టు దర్శనం అయితే మా తమ్ముని వాళ్ళు ముందే చేసేసుకున్నారండి. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళాం, కానీ ఇంకా మా చుట్టాలింటికి అయితే వెళ్ళామండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మా చుట్టాలింటికి ఎవరింటికి వెళ్ళాము, వాళ్ళు ఎవరు, అవన్నీ ఆ తర్వాత వీడియోలో చెప్తానండి. ఈ ఇనాగ్రేషన్కేనండి ఇంకా సీఎం గారు అయితే వచ్చారటండి ఆ రోజు. ఇంకా ఆలయ అభివృద్ధి పనుల కోసం అండి. థ్యాంక్ యూ అండి. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో, మరి ఉంటానండి. ఇంకా ఇదైతే మా తోట అండి. వచ్చేటప్పుడు ఈ వైపున 2 ఎకరాలు ఉంటుంది అని చెప్పాను కదండి, ఇదే అండి ఆ తోట. ఒకవైపు 4 ఎకరాలు, ఇంకొక వైపు 2 ఎకరాలండి. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.